గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలో నేడు జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. వాలంటీర్లను సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పేర్లతో సత్కరించడంతో పాటు నగదును కూడా ప్రోత్సాహక బహుమతిగా అందిస్తారు. ప్రతి నియోజకవర్గంలో 5 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారం అందిస్తారు. దానితో పాటు నగదు, మోడల్, బ్యాడ్జ్, శాలువా, ధ్రువపత్రాలతో సత్కరిస్తారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. రాష్ట్రంలో పలు పరిశ్రమలకు వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్చువల్ గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సుమారు 4178 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్లను ఏర్పాటు అవుతున్నాయి. ముఖ్యంగా బిర్లా గ్రూప్, రిలయన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్ఫ్రా, వెసూవియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసి, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్లకు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు. రాప్తాడులో ఈ నెల 18న జరిగే సిద్ధం బహిరంగ సభకు లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాయలసీమ చరిత్రలో నిలిచిపోయేలా రాప్తాడు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో పెద్దిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజధాని అంశంపై వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్సీపీ స్టాండ్ విభజన హామీలు సాధించడమేనన్నారు. చంద్రబాబు చేసిన పాపాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ప్రతిపక్షం చేసే చౌకబారు విమర్శలకు మేము స్పందించబోమన్నారు మంత్రి బొత్స. ప్రభుత్వంపై ఏడవటం తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో మా పార్టీ స్టాండ్ ఎప్పుడూ చెబుతూనే ఉన్నామని, దానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి బొత్స. నారా లోకేష్ కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నాడని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ విమర్శించారు. లోకేష్ కు బుద్ధి మాంద్యంతో పాటు రెటినా సమస్య కూడా ఉంటుందని చెప్పారు. ఉత్తరాంధ్రలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నో కొత్త పరిశ్రమలతో పాటు ఉన్నవి కూడా విస్తరిస్తున్నాయని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, అనేక అంతర్జాతీయ సంస్థలు రావటం లోకేష్ కు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు ధర్మశ్రీ. నిన్నటిదాకా పోటీకి సిద్ధమంటూ బీరాలు పలికిన నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయి. రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంది. బలం లేకపోయినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా రాజ్యసభలో తమ పార్టీ అభ్యర్థిని నిలపాలని నిన్నటి వరకు చంద్రబాబు చాలా ప్రయత్నం చేశారు. అయితే తన కుట్రలు, కుతంత్రాలు ఫలించవని చంద్రబాబుకు ముందే అర్థమైపోయింది. చేసేదేమీ లేక చివరి నిమిషంలో తాము రాజ్యసభ ఎన్నికల నుంచి వెనక్కి తగ్గుతున్నట్లుగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. చంద్రబాబు, పవన్ పై మాటల తూటాలు పేల్చారు మాజీ మంత్రి కొడాలి నాని. గుంటనక్క చంద్రబాబు తన బలం సరిపోక బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడితో వస్తున్నాడని వాళ్ళందరినీ కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా మరోసారి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యేది జగన్ మాత్రమేనన్నారు కొడాలి. ఢిల్లీ పెద్దల దెబ్బతో చంద్రబాబు పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారిందన్నారు నాని. మంగళగిరి నుంచి లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేడని, అసెంబ్లీలో అడుగు పెట్టలేరంటూ ఏపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దొడ్డిదారిన లోకేష్ ఎమ్మెల్యే మంత్రి అయ్యారని సీఎం జగన్ మీ బాబుకే భయపడలేదు, నువ్వెంత అంటూ ఘాటుగా మండిపడ్డారు. మా దగ్గర మిగిలిపోయిన స్క్రాప్ మీ అందరికీ వచ్చిందని, ఆ స్క్రాప్ ను చూసి నువ్వు పిచ్చి వేషాలు వేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం కార్యక్రమంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి. లోకేష్ యాత్రలో మన్యం జిల్లా పేరు ఎక్కడా ప్రస్తావించలేదని, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను లోకేష్ చదివేసి అబాసుపాలు అయ్యాడంటూ వ్యాఖ్యానించారు. కురుపాంలో తమ కుటుంబం అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలతో నిరూపించాలని శ్రీవాణి సవాలు విసిరారు. అనంతపురం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడిపత్రి మున్సిపాలిటీలో డీజిల్ దొంగ ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా తనకే ఫోన్ చేస్తారని, తన సొంత ఖర్చులతో డ్రైనేజ్ మరమ్మతు పనులు చేయించినట్లు జేసీ ఫోటోలు దిగుతున్నారన్నారు. 16 సంవత్సరాల క్రితం జేసీ సోదరుల ఆస్తి ఎంత, ఇప్పుడు ఉన్న ఆస్తి ఎంత చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
పార్టీ మార్పుపై నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, ఏడాది నుంచి ఇదే మాట చెబుతున్నానని స్పష్టం చేశారు. తనపై వస్తున్న రూమర్స్ ను ఎవరూ నమ్మొద్దని తెలిపారు. సీఎం జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానని, అధినేతను కలిసిన తర్వాత క్లారిటీ ఇస్తానన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశానని, తన చర్చలు ఫలించలేదని ఆదాల తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ నేత లోకేష్ సాలూరు శంఖరావం సభలో జనసేన కార్యకర్తలకు అవమానం జరిగింది. సాలూరు బహిరంగ సభకు హాజరు కావడానికి వచ్చిన జనసేన నేతలు కార్యకర్తలను టీడీపీ క్యాడర్ తిప్పి పంపింది. టీడీపీ తీరుపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన మండల నియోజకవర్గ స్థాయి నేతలను కూడా టీడీపీ నేతలు పట్టించుకోలేదు. సాలూరు శంఖరావం సభ వద్ద ఆందోళనకు దిగారు జనసేన కార్యకర్తలు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు రాజకీయ జీవితం ప్రసాదించారని మాజీ మంత్రి నరసరావుపేట లోక్సభ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. సీఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లటానికి తాను సిద్ధమన్నారు. తనకు ముక్కుసూటిగా రాజకీయాలు చేయటం మాత్రమే తెలుసు అన్నారు. తన ఆవేశానికి సరిగ్గా సరిపోయిన ప్రాంతంలోనే తనకు టికెట్ కేటాయించారంటూ అనిల్ సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఏకైక వ్యక్తి సీఎం జగన్ మాత్రమేనన్నారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. చంద్రబాబు గతంలో ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిన వ్యక్తిని విమర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్ఆర్ ఆశల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరో ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ను 45 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినవయ్య విశ్వరూప్ తెలిపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మంజూరైన 5 కోట్ల రూపాయలతో మరో 3 కోట్లు వెచ్చించి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి విశ్వరూప్. ఈ నిర్మాణాన్ని 9 నెలల్లో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుక రేపటి నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజర్ జిలానీ సుమన్, ఎస్పీ జిఆర్ రాధిక రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ అర్చకులు, అధికారులతో స్వామివారి ఆలయ ప్రాంగణంతో పాటు ఇంద్ర పుష్కరిణి, ఉచిత దర్శనంతో పాటు వీఐపీ, వీవీఐపీ దర్శన మార్గాల ఏర్పాట్లపై ఆరా తీశారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరగాలని అధికారులను ఆదేశించారు. యువత భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతూ పార్టీలో చేరుతున్న పరిస్థితి నెలకొంది. నంద్యాలలో టీడీపీ పార్టీకి చెందిన 150 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పాలనకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులై ముఖ్యంగా యువత సీఎం జగన్ పాలనను మెచ్చి టీడీపీ పార్టీని వీడుతున్నారన్నారు ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి. సీఎం జగన్ ఆదేశాలతో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. నియోజకవర్గం ముఖ్య నాయకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ ఎంపిక చేయడంతోనే రాజేష్ ను సత్యవేడు నుంచి అభ్యర్థిగా ప్రకటించారని అన్నారు. నియోజకవర్గంలోని సత్యవేడు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడు, ఖండ్రిగ, నారాయణపురం, పిచ్చాటూరు, నాగలాపురం, కేవీవేపురం మండలాలకు చెందిన నాయకులు సమావేశంకు హాజరయ్యారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజాను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ ఎన్నికలకే పినింగ్లో భాగంగా కాకినాడ జిల్లా తునిలో మంత్రి దాడిశెట్టి రాజాను కలుసుకున్నారు. జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి విశేష ప్రజాదరణ లభిస్తుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని చలమలశెట్టి సునీల్ అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటుగా ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. కాకినాడ రూరల్ రేపూరులో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే కన్నబాబు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అవినీతి రహితంగా వాలంటీర్లు పనిచేశారని, అయితే గత టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు అనే ఒక దళారీ వ్యవస్థను చంద్రబాబు ఏర్పాటు చేసి లంచాలు ఇచ్చే వారికే పథకాలు అందేలా చేశారని కన్నబాబు విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ కు చేరుకోవాలనుకున్నారు. అయితే సభ జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ లో మాట్లాడటానికి వీల్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. స్పీకర్ నుంచి తమకు ఎలాంటి నోట్ రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులను నిలదీశారు. కాంగ్రెస్ ప్రజాపాలన కాదు, పోలీసు పాలన అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానన్నారు. కేసీఆర్ ఎలా అధికారంలోకి వస్తారో చూస్తానన్నారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు సీఎం రేవంత్. మేడిగడ్డలో అసలు ఏం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియాలన్నారు సీఎం రేవంత్. 1-2 రోజుల్లో శాసనసభలో ఈ ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్. తెలంగాణ నుంచి 2 రాజ్యసభ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుపెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్ కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. పార్టీ ముఖ్య నేతలతో చర్చించాక వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేశారు కేసీఆర్. అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆయన నామినేషన్ వేయనున్నారు. రవిచంద్రకు గతంలోనే రాజ్యసభ అవకాశం కల్పించామన్నారు నిర్వాహకులు బీఆర్ఎస్. బీజేఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజేపీ చీఫ్ విప్గా పాల్వాయి హరీష్, విప్గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేఎల్పీ సెక్రటరీగా రామారావు పటేళ్లను నియమించింది బీజేపీ అధిష్టానం. ఈ మేరకు అధికార పత్రాలను అసెంబ్లీ అధికారులకు బీజేపీ నేతలు అందజేశారు. పరిశ్రమలలో కార్మికులకు సరైన భద్రతా సౌకర్యాలు, పారిశ్రామిక వాడలో అంబులెన్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. పటాన్చెరు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. కంపెనీల్లో కార్మికుల భద్రత విషయంలో యజమానులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు మంత్రి రాజనరసింహ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగూరు గ్రామ పరిధిలోని కన్హా శాంతి వనాన్ని కేంద్ర మంత్రి దేవ్సింగ్ చౌహాన్ సందర్శించారు. రామకృష్ణ మిషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు లాలాజీ మహారాజ్ బాబూజీ లాలాజీ మహారాజ్ 125వ జయంతి సందర్భంగా భారత పోస్టల్ శాఖ ముద్రించిన పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ దాజీతో పాటు వేలాది మంది అభ్యాసకులు, ప్రజలు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బదిలీపై వెళ్తున్న ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు దంపతుల్ని వాహనంపై ఊరేగించి ఘనంగా సన్మానించారు. నల్గొండ ప్రాంతానికి చెందిన ఏడుకొండలు 6 ఏళ్ల క్రితం నాగర్ కర్నూలుకు బదిలీ అయి వచ్చారు. అప్పటి నుంచి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా శిక్షణ ఇచ్చారు. ఆయన బదిలీపై వెళ్లడం బాధాకరంగా ఉందంటూ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు నిజరూప దర్శనమిచ్చారు. జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విజయుడితో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసేది సాహిత్యమేనన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. ప్రవీణ్ శ్రీ రచించిన శ్రీలేఖలు కవితా సంపుటిని హీరో సుమన్తో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మనుషుల్లో నిద్రాణమైన శక్తులను బయటకు తీసుకొచ్చి సమాజానికి దిక్సూచిగా రచయితలు పనిచేస్తారన్నారు ఎంపీ కృష్ణయ్య. సమకాలీన ఆర్థిక, సామాజిక అంశాలపై ప్రభావశీలమైన రచనలతో రచయితలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. పేగుబంధం తెగక ముందే అప్పుడే పుట్టిన మగ శిశువును రాళ్ల కుప్పలో పడేసిన హృదయ విదారక సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏమైందో తెలియదు కానీ గ్రామంలోని ముస్లిం సమాధుల వద్ద ఉన్న చిత్తరాళ్ల కుప్పలో పడేశారు. రాళ్ల కుప్పలో శిశువును ఏడుపును
స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. శిశువును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం సుల్తాన్పూర్ తండా గ్రామ శివారులో కంప పొదల్లో ఆడ శిశువును తండావాసులు గుర్తించారు. స్థానిక ఆశా వర్కర్ కుమారుడు చందు ఈ శిశువును గుర్తించి వెంటనే స్థానిక పీహెచ్సీకి తరలించాడు. శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సాయి త్రిలోక్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పాపను వదిలి వెళ్లిన వారిని త్వరలోనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. రామగుండంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఓ జూనియర్ మెడికోపై సీనియర్స్ ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ట్రిమ్మింగ్ మిషన్ ద్వారా తన తల వెంట్రుకలు తొలగించినట్లు బాధితులు ఆరోపించారు. ఈ ఘటన కళాశాలలో కలకలం రేపింది. కళాశాలలో నెలకొన్న ర్యాగింగ్ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా జొన్నవాడలో ఒక ప్రార్థనా మందిరంపై జరిగిన దాడితో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా స్థానికంగా 144 సెక్షన్ విధించారు. హైదరాబాద్ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్బాగ్ కిష్వా జ్యువెలరీ షాప్లో నగలు చోరీకి గురయ్యాయి. జ్యువెలరీ షాప్ యజమాని కుమారుడిపై దాడి చేసి దుండగులు నగలను అపహరించారు. ఈ ఘటనలో దుండగుల దాడిలో గాయపడిన జ్యువెలరీ షాప్ యజమాని కుమారుణ్ణి ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. 12 మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. గుజరాత్ నుంచి 4, మహారాష్ట్ర నుంచి 3, మధ్యప్రదేశ్ నుంచి 4, ఒడిశా నుంచి 1 అభ్యర్థులుగా ఎంపిక చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సొంత రాష్ట్రం నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. 2 కేంద్ర మంత్రులను మరోసారి రాజ్యసభకు నామినేట్ చేసింది భారతీయ జనతా పార్టీ. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్ కు రాజ్యసభ టికెట్ ఖరారు చేసింది. ఒడిశా నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఆయన అభ్యర్థిత్వానికి బీజేడీ మద్దతు ఇచ్చింది. ఇక ఎల్ మురుగన్ మరోసారి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. రాజస్థాన్ నుంచి ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్ కు దక్కనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఈ సీటుకు సోనియా గాంధీ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతున్న 2వ నేతగా నిలవబోతున్నారు సోనియా గాంధీ. రైతు సంఘాల చలో ఢిల్లీలో 2వ రోజు ఉద్రిక్తంగా మారింది. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోనే రైతులను అడ్డుకున్నారు పోలీసులు. ముందుకు చొచ్చుకు వచ్చేందుకు యత్నించిన వారిపై టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. దీంతో శంభు బార్డర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు పోలీసులు విడిచిన డ్రోన్లను గాలిపటాలతో కూల్చేశారు రైతులు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని కోరింది. మద్యం కేసులో కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపటం ఇది 6వసారి. ఇప్పటివరకు ఒక్కసారైనా ఆయన విచారణకు హాజరు కాలేదు. 5 సార్లు కేజ్రీవాల్ కు సమన్లు ధిక్కరించడంతో ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది ఈడీ. ఫిబ్రవరి 17న కోర్టులో హాజరు కావాలని కేజ్రీవాల్ ను ఆదేశించారు న్యాయమూర్తి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో మొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దుబాయ్ అబుదాబి షేక్ జాయెద్ హైవేపై అల్రహ్బా సమీపంలో నిర్మించిన ఈ ఆలయాన్ని బోచా సన్యాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ హిందూ దేవాలయంగా పిలుస్తున్నారు. దీనిని దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. దేవాలయం కోసం భూమిని యుఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. అవినీతి రహిత పారదర్శకమైన ప్రభుత్వాలను ప్రజలు కోరుకుంటున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. టెక్నాలజీ ఆధారిత క్లీన్ అండ్ స్ట్రాంగ్ గవర్నమెంట్ దేశ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ గ్లోబల్ సమ్మిట్ 2024లో ప్రసంగించారు ప్రధాని మోదీ. భారత్ మార్ట్ ప్రారంభించారు.
అమెరికాలో ఒక భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించింది. కాలిఫోర్నియా స్టేట్లోని శాన్ మాటియోలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఆనంద్ సుజాత్ హెన్రీ, అతని భార్య అలెస్ బెంజగిర్, ఇద్దరు పిల్లలు ఇంట్లో శవమై కనిపించారు. కుటుంబ కలహాలే ఈ మరణాలకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. బాత్రూంలో దంపతుల మృతదేహాలు కనిపించాయి. వీరి శరీరంపై తుపాకీ గాయాలున్నాయి. ఎక్కువ నిల్వ సామర్థ్యం, ఎక్కువ శక్తి కలిగిన సోడియం అయాన్ బ్యాటరీలను మార్కెట్లోకి లాంచ్ చేసింది సోడియాన్ ఎనర్జీ కంపెనీ. లెడ్ యాసిడ్, లిథియం అయాన్ బ్యాటరీలతో పోల్చితే ఈ బ్యాటరీలు ఫైర్ సేఫ్టీ ఎక్కువగా ఉంటుందని, అతి త్వరగా ఛార్జ్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాదు రీసైక్లింగ్ కి అనుకూలంగా ఈ బ్యాటరీలు ఉండటం వలన పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయని కంపెనీ ఫౌండర్ బాలపచ్చియప్ప తెలిపారు. గూగుల్ సంస్థ గతేడాది చివర్లో జెమినీ పేరుతో అత్యంత అడ్వాన్స్డ్ వర్షన్ ఏఐ టూల్ను పరిచయం చేసింది. గతంలో ఉన్న బార్డ్ను కూడా ఇందులో విలీనం చేసింది. ఇది వేగవంతమైన ఫలితాలు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. తాజాగా జెమినీ వాడకంపై యూజర్లకు గూగుల్ కీలక సూచనలు చేసింది. ఈ ఏఐ టూల్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే క్రమంలో లేదా సమాచారం తెలుసుకునే సమయంలో వ్యక్తిగత సున్నితమైన డేటాని షేర్ చేయొద్దని సూచించింది. ఫిలిప్పీన్స్లోని మనీలా విమానాశ్రయ పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులు దక్కించుకునే రేసులో జిఎంఆర్ గ్రూప్ ముందున్నట్టు తెలుస్తుంది. ఇది $3 బిలియన్ ప్రాజెక్ట్ అంటే దాదాపుగా 25,000 కోట్ల ప్రాజెక్ట్. అంతర్జాతీయంగా 4 కన్సార్టియాలు ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు దాఖలు చేశాయి. ఈ ప్రాజెక్టు నిర్వహణ ద్వారా వచ్చే వార్షిక ఆదాయాల్లో 32.3% వరకు వాటాను ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి అందిస్తామని జిఎంఆర్ గ్రూప్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. బింబిసార దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర షూటింగ్ జరుపుకుంటోంది. అయితే త్వరలోనే తన భార్య సురేఖతో కలిసి అమెరికా ట్రిప్ వెళ్లబోతున్నట్లు చిరంజీవి ఇన్స్టాలో పోస్టు పెట్టారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొంటానని ఆయన చెప్పారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.